శ్రీ జగన్నాథాయ మంగళం. ఓం శ్రీ జగన్నాథాయ నమః. రథయాత్ర మహోత్సవాలు ఈ రోజున 5వ రోజు. ఇంద్రజల్ మహారాజు యొక్క మందిరంగా పిలువబడేటువంటి టన్నస్చోటి కళ్యాణ మండపంలో జరుగుతున్న ఈ ఉత్సవాల్లో భాగంగా ఈరోజు 5వ రోజున స్వామివారి నరసింహ అవతారంలో దర్శనమిస్తున్నారు. అధర్మం ప్రబలినప్పుడు ధర్మాన్ని రక్షించడం కోసం, అధర్మాన్ని నశింపజేయడం కోసం, తన భక్తుల్ని తాను కాపాడుకోవడం కోసం స్వామివారి అవతారాలు ఎత్తూ ఉంటారు. అదేవిధంగా రాక్షస సంతతి అయినప్పటికీ హిరణ్యకశిపుడు కుమారుడైన ప్రహ్లాదుడు తన భక్తులు కావాలని నిశ్చల భక్తితో సేవిస్తే ఆయన పలుకుతారనే నిదర్శనంగా తన భక్తుల్ని తను రక్షించడం కోసం, ఆయన లోకరక్షణార్థం దేవతల్ని కాపాడుకోవడం కోసం, రాక్షస సంహారం చేయడం కోసం స్వామివారు నరసింహ రూపంలో ఈరోజు దర్శనమిస్తున్నారు. టౌన్ కొత్త రోడ్ జగన్నాథ స్వామి దేవస్థానం రథయాత్ర మహోత్సవాల సందర్భంగా ఈరోజు స్వామివారు నరసింహ అవతారంలో భక్తులందరికీ దర్శనమిస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచే భక్తులు లైన్లో నిలబడి దర్శనం చేసుకుంటున్నారు. ఈరోజు సింహాచల దేవస్థానం తరపున ఈఓ శ్రీనివాసమూర్తి గారు దంపతులు, అలాగే ప్రధాన అర్చకులు రమణమూర్తి గారు వచ్చి జగన్నాథ స్వామికి మనకి పట్టు వస్త్రాలు సమర్పణ చేయడం జరిగింది. మధ్యాహ్నం ఈరోజు అన్నదానం సుమారు 1500 మందికి ఏర్పాటు చేయడం జరిగింది. భక్తుల తాకిడి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈరోజు. అలాగే సాయంత్రం కూడా 3 గంటల నుంచే ఈరోజు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రేపు జగన్నాథ స్వామివారు వామన అవతారంలో భక్తులందరికీ దర్శనమిస్తారు. భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి సెలవు దినం కూడా కాబట్టి స్వామివారిని దర్శించుకోవాలని నేను కోరుకుంటున్నాను.